ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి శుభం కార్డు పడబోతోంది. ఇరు దేశాల మధ్య సుమారు 15 నెలల పాటు కొనసాగిన యుద్ధానికి ఆదివారం నాడు ఫుల్ స్టాప్ పడబోతోంది. అయితే మరో దేశం తాను యుద్ధానికి సై అంటూ కయ్యానికి కాలు దూతోంది. మరి ఆ దేశం ప్రెసిడెంట్ ఎవరు, ఎందుకు యుద్ధానికి సై అంటున్నారు? స్పెషల్ స్టోరీలో చూద్దాం. దక్షిణ అమెరికాకు చెందిన వెనుజులా తన పొరుగున ఉన్న కొలంబియాతో కయ్యానికి కాలు దువ్వింది. యుద్ధానికి సై అంటున్నాడు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురో. ఇంతకీ ఆయన కొలంబియాతో యుద్ధానికి తలపడ్డానికి ప్రధాన కారణం కొలంబియా, వెనుజులా రెండు ఇరుగు పొరుగు దేశాలు కాగా కొలంబియాకు చెందిన ఇద్దరు మాజీ ప్రెసిడెంట్లు మడురోను పదవి నుంచి దించాలని పట్టుబడుతున్నారు. గతేడాది జూలైలో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచాడని ఆరోపిస్తున్నారు. కాగా కొలంబియాకు చెందిన ఇద్దరు మాజీ ప్రెసిడెంట్లు ఉరీబ్, డ్యూక్లు వెనుజులా సరిహద్దులో ఉన్న స్థానికులతో పాటు తమ పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. వెంటనే వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురోను పదవి నుంచి దించాలని, కావాలంటే వెనుజులాపై యుద్ధం చేసి అయినా మడురోను గద్దె దించాలని పిలుపునిచ్చారు. అది కాస్త వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురోకు ఆగ్రహం తెప్పించింది. తమ దేశంపై యుద్ధం ప్రకటిస్తే చూస్తూ ఊరుకోనని గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించాడు. అంతేకాకుండా తన మిత్ర దేశాలైన నికరాగ్వాను, క్యూబాను కూడా కొలంబియాపై యుద్ధానికి తనకు సహకరించాలని కోరాడు. అయితే వెనుజులాకు చెందిన ఆర్మీ కూడా తమ ప్రెసిడెంట్కు అండగా నిలిచింది. కొలంబియా తమ దేశంపై దాడి చేస్తే తాము కూడా గట్టిగానే జవాబిస్తామని కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకుడు ఎడ్మాండో గొంజాలేజ్ మాత్రం తాను త్వరలోనే వెనుజులాకు వెళ్లి మడురోను పదవి నుంచి దించుతారని హెచ్చరించాడు. కాగా ప్రతిపక్ష నాయకుడికి కొలంబియా మద్దతు తెలుపుతోంది. ఇక మడురో వెంటనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్ష నాయకులతో పాటు కొలంబియా, పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల్లో మోసం చేసి గెలిచాడని ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడు గొంజాలేజ్ గెలిచారు. ప్రెసిడెన్షియల్ రేస్లో మడురో 3వ స్థానంలో నిలిచారు. మడురో కొలంబియాపై యుద్ధం చేస్తారంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. కొలంబియాపై యుద్ధం చేయడం మూర్ఖత్వమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ మడురో కొలంబియాపై యుద్ధానికి వెళ్తే వెంటనే అమెరికా రంగంలో దిగుతుంది. అమెరికా సమయం కోసం కాచుకు కూర్చుంది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని మడురోను అధికారంలో దించి అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తుంది. కాగా గతేడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో అక్కడి ఎన్నికల కమిషన్ 62 ఏళ్ల మడురోను విజేతగా ప్రకటించింది. అయితే అమెరికాతో పాటు పలు దేశాలు ఆయన గెలుపును అంగీకరించడం లేదు. ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుతం స్పెయిన్ ఉన్న గొంజాలేజ్ గెలిచారని అన్ని దేశాలు ముక్త కంఠంతో ఆయనకు మద్దతు తెలుపుతున్నాయి. కాగా గతేడాది సెప్టెంబర్లో గొంజాలేజ్ వెనుజులా నుంచి స్పెయిన్కు పారిపోయాడు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. అయితే ఈ నెల ప్రారంభంలో అమెరికాకు వెళ్లారు. అక్కడి నుంచి అంతర్జాతీయ మద్దతు పొందాలని చూస్తున్నాడు. ఇక గొంజాలేజ్ను అరెస్ట్ చేయాలని మడురో ప్రభుత్వం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన అరెస్టుకు ఆచూకీ తెలిపితే $1,00,000 అంటే 87 లక్షల రూపాయలు రివార్డ్ ప్రకటించింది వెనుజులా ప్రభుత్వం. కాగా మరో ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడో విషయానికొస్తే ఆమెను కూడా ప్రెసిడెంట్ నికోలస్ మడురో టార్గెట్ చేసుకున్నారు. దీంతో ఆమె కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరగా ఆమె ఆగస్టులో కనిపించారు. వెనుజులాలో జరుగుతున్న తాజా పరిణామాలపై యుఎన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నాయకులను అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఆరోపించింది. వెనుజులాలో కార్లోస్ కొరేరా అనే ఎన్జీఓ చీఫ్తో పాటు ప్రెస్ ఫ్రీడమ్ కోసం పోరాడే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గత వారం కిడ్నాప్ చేశారు. కాగా ఈ నెల 10వ తేదీన నికోలస్ మడురో 3వ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని కారాకస్లోని నేషనల్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి భారీ ఎత్తున పోలీసులను దించారు. కాగా ప్రతిపక్ష పార్టీలు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భగ్నం చేయాలని నిర్ణయించడంతో ముందు చూపుతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. వలెన్సియా అనే నగరంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్ప వాయువులు ప్రయోగించారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
దేశంలోని మెజార్టీ పౌరులు తాము గొంజాలేజ్కు ఓటు వేశామని బహిరంగంగా రోడ్డెక్కారు. తమ ఓటును దుర్వినియోగం కాబోమని పోరాడుతున్నారు. అలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల విషయానికొస్తే ఎన్నికలను ప్రభుత్వం కనుసన్నల్లో ఉండే నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ లేదా సిఎన్ఈ నిర్వహించింది. అయితే ఈ రోజు వరకు మడురో గెలిచాడు అనేందుకు సరైన సాక్ష్యాలు చూపించలేకపోయింది. దీంతో దేశంలోని ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మొత్తం రిగ్గింగ్ ద్వారా గెలిచాడని శాపనార్థాలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా గొంజాలేజ్ తానే నిజమైన విజేతనని సాక్ష్యాలు కూడా సేకరించి పెట్టుకున్నాడు. మడురో సిగ్గు లేకుండా మూడోసారి దొంగదారిలో ప్రెసిడెంట్ అయ్యారని దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా మండిపడుతోంది. కాగా ఈ నెల 10వ తేదీన జరిగిన ప్రమాణ స్వీకారానికి విదేశాల నుంచి ఏ నాయకుడు రాలేదు. నికోలస్ మడురో విషయానికొస్తే గత 12 సంవత్సరాల నుంచి వెనుజులా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. కాగా అమెరికా మడురోను అరెస్ట్ చేస్తే $65 మిలియన్ రివార్డు ఇస్తామని ప్రకటించింది. కాగా మడురోకు అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్తో సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది అమెరికా. అయితే మడురో మాత్రం తనకు సంబంధం లేదని ఖండిస్తున్నారు. గతేడాది జూలై 28న జరిగిన ఎన్నికల్లో గెలిచినట్టు మడురో సాక్ష్యాలు చూపించలేకపోయాడు. అయితే ప్రతిపక్షాలు మాత్రం తాము గెలిచినట్లు సాక్ష్యాలతో చూపించారు. ప్రజలు కూడా మడురోపై మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూల్చాడని మండిపడుతున్నారు. అయితే ఆయన దేశంలోని మిలిటరీ, సెక్యూరిటీ చీఫ్ల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అరెస్టు చేస్తూ నిరంకుశంగా పాలిస్తున్నాడు. అయితే నికోలస్ మడురో ప్రమాణ స్వీకారానికి మిత్రదేశాల ప్రెసిడెంట్లు బ్రెజిల్, కొలంబియాలు మాత్రం ముఖం చాటేశారు. కాగా క్యూబా, నికరాగ్వా దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు హాజరయ్యారు. ఇక చైనాకు చెందిన జిన్పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తమ దూతలను ప్రమాణ స్వీకారానికి పంపించారు. ప్రమాణ స్వీకారం తర్వాత 70 నిమిషాల పాటు ఆవేశంగా ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. తనను ప్రెసిడెంట్ చేసింది అమెరికా కాదు, తన ప్రజలన్నారు. తాను తన ప్రజల కోసం పని చేస్తున్నానన్నారు. మొత్తానికి అమెరికా అండతో త్వరలో వెనుజులా ప్రెసిడెంట్ గద్దె దించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.